కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన నిశాంష్ అనే 5 సంవత్సరాల బాలుడు ఎల్కేజీ చదువుతున్నాడు. డిసెంబర్ 25న స్కూల్ అయిపోయాక తన తాతయ్యతో కలిసి పొలానికి వెళ్లాడు. అప్పుడు అక్కడ ఆ బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన బాలుడిని చికిత్స కోసం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో జనవరి 7న హైదరాబాద్ తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే బాలుడు మృతి చెందాడు. గ్రామంలో ఇలాగే మరికొందరికి సైతం కుక్కలు కరవడంతో గ్రామంలో తిరగాలంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు. ఎలాగైనా వీధి కుక్కలను గ్రామం నుంచి తరలించాలని వేడుకుంటున్నారు. బాలుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్కూల్ బంద్ ఉంటే తాతతో తోటలోకి వెళ్ళాడు. అయితే కినాలు ఇక్కడ పొలం వేసాం, పొలం బారిస్తామని చెప్పేసి కినాలను దిగి నిజాం సార్ కాలు వెళ్తుంది. కినాల్లో తుక్కు తట్టింది మోటార్ అని చెప్పి తీస్తున్నాక కుక్క వచ్చేసి మీద పడి చేరేసింది. తాత వెంబడిని తాత అని వచ్చేసరికంటే పైకి వచ్చేసరికంటే పిల్లాన్ని చేరేసింది. హైదరాబాద్ తీసుకోవడం మార్గ మధ్యంలోనే చనిపోయాడు. అలా తాతతో ఎప్పుడు పోతాడు, చిన్నప్పటి నుంచి పోతాడు తాతతోని. ఆ కుక్క పడగొట్టింది, 2 తాట్ల చెంపకు ఇసవు కాడ వెనుక నెత్తికి కరిసింది. ఆ కుక్కతోనే అట్లా అయిపోయింది. కుక్కలు మస్తు ఉంటాయి, కుక్కల్ని ఎవ్వరు చంపుతలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అట్లా ఏంటంటే మా ఇక్కడ కల్లెడ గ్రామంలో కుక్కల బెడద చాలా ఉన్నది. ఈ గొర్రెల కాపర్ల కుక్కలైనా, వీధి కుక్కలైనా, పెంపుడు కుక్కలైనా ఏవైనా సరే చాలా మనకు అంటే దాడులు చేస్తామన్న భయం ఉన్నది. మేము బైక్ పైన ఇలా వెళ్తుంటే మాకు ఒక 50 మీటర్ల దూరం దాకా మాకు వెంబడబడుతుండే. ఒక్కొక్క రోజున మేమ్స్గా బైక్ పై కింద పడ్డ సంఘటనలు ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుక్కలని నివారణ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో గత 2 నెలల్లో 300 మందికి పైగా కుక్క కాటుకు గురయ్యారు. కాలనీల్లో వెంటపడి మరీ జనాలను కరుస్తున్నాయి. నడిచి వెళ్లే వారితో పాటు ద్విచక్ర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో కుక్కల బెడదను నివారించాలని నగరవాసులు కార్పొరేషన్ లో 10ల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణకు 25 లక్షలకు పైగా ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నా లెక్కలకు పొంతన లేకుండా పోయింది. తాజాగా జరిగిన కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కుక్కల ఆపరేషన్లకు 25 లక్షలు కేటాయించారు. హైదరాబాద్ కు చెందిన ఓ ఏజెన్సీకి కుక్కలను పట్టుకునే బాధ్యత అప్పగించారు. గత ఏడాది 1000 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశామని అధికారులు చెబుతున్నారు. 6 నెలలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. బడ్జెట్ కేటాయిస్తున్నా కుక్కల నియంత్రణ చేయడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. కుక్కలు ఎక్కువ అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు. మరి సంఘటన జరిగిన తర్వాత స్పందిస్తారా? ఈ కుక్కలను నివారించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారి పైన, అలాగే కమిషనర్ గారి పైన ఉంటుంది, పాలక వర్గాల పైన కూడా ఉంటుంది. ఎటువంటి సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా కుక్కలను నివారించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ గారి దృష్టి గుడికనే ఒకటి తీసుకుపోతున్నా. ఇలా ఆర్మూరు మున్సిపాలిటీలో ఉడక విపరీతంగా కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కల ద్వారా మనుషులను గడిస్తే చనిపోతున్నారు. మరి వారి ఈ చనిపోతున్నారు కాబట్టి తక్షణమే వారి మీద చర్య తీసుకోవాలని నేను ఇలా జిల్లా పాలనా అధికారి గుడిక నేను ఈ ఆర్మూరు మున్సిపాలిటీ నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉభయ జిల్లాల్లో కుక్కల బెడద తీవ్రమైన సమస్యగా మారింది. శునకాల సంతతి నానాటికి వృద్ధి చెందుతోంది. అందుకు పట్టణాల్లోని వాతావరణం ఓ కారణంగా చెబుతున్నారు. హోటళ్లు, కళ్యాణ మండపాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార లభ్యతకు చిరునామాగా మారాయి. శునకాల నియంత్రణకు శస్త్రచికిత్సలు తప్పితే మరో మార్గం లేదు. ఈ ప్రక్రియ వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా అవి మరోవైపు మళ్లిస్తుండటంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడుతోంది. కొన్ని చోట్ల నిధులున్నా అవి పక్కదారి పడుతున్నాయని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కుక్కలకు ఆపరేషన్లు చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు నిజామాబాద్ నగర పాలక సంస్థ అధికారులు నిరాకరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కుక్కల నియంత్రణపై ఫోకస్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. బర్రెలు కొట్టుకుపోయేందుకు రావట్లేదు. మధ్యలో వచ్చేసరికి ఇక్కడ కుక్క, పిచ్చి కుక్క యాడ్ నుంచి వచ్చింది. మా జీతకాల వెనుక నుంచి వచ్చి పట్టేసింది. ఇక్కడ మొత్తం 6 మందికి కుక్క గడిచింది. ఇప్పుడు వాళ్ళు ఈ గల్లీలో రావాలందుకే భయం అవుతున్నది. ఇప్పుడు మా దుడ్డలు కూడా ఉన్నాయి. ఎప్పుడు వచ్చి ఏమవుతుందో తెలియదు, అందుకోసం భయపడుతున్నాం. ఇక పెద్ద మనుషులు దయచేసి చూడాలి, చర్యలు తీసుకోవాలి. స్కూల్ నుంచి పిల్లలు ఎప్పుడైతే వెళ్తున్నారో అప్పుడు ఏమైపోతుందంటే పిల్లలు ఎంబట కుక్కలు పడుడ్లా పిల్లలు భయం పడుతున్నారు. ఆ భయంకి గురి అయిపోయి ఏదైనా వెహికల్ వచ్చి రోడ్డు మీద స్కూల్ ఉండగా ఏదైనా వెహికల్ వచ్చి గుద్దే ప్రమాణం కూడా ఉంది. అందు గురించి ఈ కుక్కలకి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కొంచెం స్పందిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం.
యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ డాగ్ నిర్వహించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఆ ఆదేశాలను ఏ మేరకు అమలు చేస్తారో వేచి చూడాలి.